చంద్రబాబు గారికి అయితే జ్యోతి తలనొప్పి తప్పేలాగా లేదు. ఆయన సరిగ్గా సీరియస్గా అబ్జర్వ్ చేయకపోతే కష్టం. ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళని కూడా బ్లాక్మెయిల్ చేస్తారు. తెలుగుదేశంకి సంబంధించినటువంటి పథకాలను అడ్డుపెట్టుకుని కూడా వీళ్ళు బ్లాక్మెయిల్ చేస్తారు. సీఎం పేరు వాడేస్తున్నారంటూ పిఎం సూర్య గారికి సంబంధించి వీళ్ళు సోలార్ ప్యానల్స్కి సంబంధించిన సంస్థలు వీళ్ళకి లంచాలు ఇచ్చినట్లే. వీళ్ళకి ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ రూపంలోనూ లేదా ప్యాకేజ్ రూపంలో డబ్బులు ఇవ్వాలి. ఇప్పుడు కనుక ఇల్లు కట్టుకుంటే ఇంత, లేకపోతే ఈ పని చేస్తే ఎంత అని చెప్పి ఎట్లయితే ఎమ్మెల్యేలు డబ్బులు వసూలు చేస్తున్నారు, వీళ్ళు పై స్థాయిలో వసూలు చేసుకుంటారు అనమాట. పిఎం సూర్య అనేది కేంద్ర ప్రభుత్వ పథకం. అది తక్షణం అర్జెంటుగా అమలు చేయొచ్చు అని చంద్రబాబు గారు చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో 10,000 ఇళ్లలో పెట్టించమని. ఇళ్లలో పెట్టించాలంటే కేంద్ర ప్రభుత్వం 80,000 డబ్బులు ఇస్తే, సబ్సిడీ ఇస్తే 60,000 కేంద్రం 20,000 రాష్ట్రం పెట్టుకుంటే మిగతా డబ్బులు కస్టమర్ పెట్టుకోవాలి. దగ్గరగా 1,00,000 దాకా పడతాయి ఒక్కొక్కరికి. 1,00,000 పెట్టేవాళ్ళు కరువు అయ్యారు. దాంతో పక్కన కలెక్టర్ల మీద ఒత్తిడి తెస్తున్నది ప్రభుత్వం చేయించమని. చంద్రబాబు గారు స్వయంగా ఒత్తిడి తెస్తున్నారు. అందుకోసం ప్రైవేట్ సంస్థల వాళ్ళకి వాళ్ళు ఒత్తిడి తెస్తున్నారు. ప్రైవేట్ సంస్థలు చెప్తారు ప్రభుత్వంది ఈ పథకం అని, చంద్రబాబుది లోకెట్టి ఈ పథకం అని చెప్తారు. ఆ పేర్లు చెప్పడం తప్పట. మోడీదని కూడా చెప్తారు, అది కూడా తప్పేనా? అక్కడ దీంట్లో ఏంటి, వాళ్ళు వ్యాపారం వాళ్ళు చేస్తున్నారు. ఎమ్మెల్యేలు వాళ్ళందరికీ పనప్ప చెప్పింది ప్రభుత్వం. అయినా సరే ఆ సంస్థలు అయ్యో దొంగతనం చేస్తున్నట్టు వాళ్ళని దొంగలుగా చూపెడుతున్నారు. ఏది సోలార్ పాలకాలు పెట్టేటటువంటి వాళ్ళని దొంగలుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ సంస్థలని వాళ్ళు నిజాయితీగా చేసుకున్నారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ డబ్బులు వాళ్ళకు ఒక రకంగా చెప్పాలంటే అసలు కంటే తక్కువే. మామూలుగా ప్రైవేట్ సంస్థకు పెట్టుకునేటప్పుడు ఒక ఇంటికి 30 లక్షలు 3 లక్షల దాకా పడుతుంది. ఇప్పుడు 1,70,000 1,80,000కే ఇవ్వాలి. వాళ్ళ లాభం తగ్గించుకోవాలి. అయినా బల్క్గా వస్తున్నాయి కాబట్టి అని వాళ్ళేదో నానా తిప్పలు పడుతుంటే వాళ్ళని వెంటాడి వేధించి దోచుకునేటటువంటి ప్రయత్నం ఏదో చేస్తున్నట్టుంది జ్యోతి. ఒకసారి చంద్రబాబు గారు సీరియస్గా దృష్టి సారించాల్సిన అవసరం అయితే ఉంది దీని మీద.